ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కాన్నోద్భం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయికిం. వల్మీకితః శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ స మునిః కవి సార్వభౌమః. గోదే కిమద్భుతమిదం ఇదమే స్వదంతే వక్తారవింద మకరంద నిభాః ప్రబంధాః. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం 7వ శ్లోకం శ్రీ గోదాస్థుతిలో వేదాంతేశకుల వారం గురించింది. గోదాదేవి వసుధా ఆత్మనః భూదేవతారమైన తేని యొక్క శ్రవణతః చెవి నుండి జాతః పుట్టిన స ముని ఆ వాల్మీకిని కవి సార్వభౌమః కవిచక్రవర్తి అయిన బభూవ అయినవాడు వక్త్ర అరవింద ముఖము నుండి ముఖమనే తామర నుండి స్రవించే మకరందం తేనెతో నివాహ పోలిన అమీ ప్రబంధ ఈ ప్రబంధాలు స్వదంతే చాలా మధురంగా ఉన్నాయి. యత్ ఇదం అనేది కిం అద్భుతం ఏమాశ్చర్యం. గోదాదేవి భూమిలో ఉండే మట్టి పుట్ట భూదేవికి చెవిని వేదం పలికింది. నీవు భూదేవి కంసపుత్రాలు కనుక పుట్ట నీకు చెవి. ఆ పుట్ట నుండి పుట్టిన వాళ్ళు వాల్మీకి మహర్షి, అతడు కవితా చక్రవర్తిగా స్వతంత్రపడుతున్నాడు. నీ చెవి అనే పుట్ట నుండి పుట్టిన వాల్మీకి అద్భుతమైన శ్రీసూక్తిగా పోడబడే శ్రీమద్ రామాయణాన్ని పాడి కవులలో ప్రాధాన్యాన్ని పొందగా నీ ముఖము నుండి సాక్షాత్ వెలువడే ప్రబంధాలు తామర నుండి స్రవించే తేని వలె భగవానులకు లోకంలోని వారికి దివ్యామృతంగా భాషించే పరమభోగ్యంగా ఉండటంలో ఏమి ఆశ్చర్యం. తైత్రీయ యజుర్వేదారణ్యకంలో స్తోత్రం హేతే పృథివ్యా యద్వాల్మీకః అని అధ్యయనం చేయబడుతుంది. దీని అర్థం ఏమంటే భూమిలో కనిపించే పుట్ట భూదేవికి చెవి అని. ఆండాల్ భూదేవికి అవతారం కనుక ఆమెను భూమి అని అభేదవ్యోపదేశం చేయవచ్చు కనుక పుట్ట చెవి ఆమె చెవి. దీనివల్ల నుండి పుట్టిన వాల్మీకి మునివరుడు గోదాదేవి కర్ణము నుండి పుట్టినవాడని చెప్పడానికి ఉపపత్తి ఉన్నది కనుక వేదాంతేశకులు ఈ విధంగా అంటున్నారు. గోదాదేవి ఈ విధంగా నీ కర్ణము నుండి ఆవిర్భవించిన ఒకడు కవి సార్వభౌముడైన లోకంలో అంతటా ప్రసిద్ధి పొందటం, ఆ మునివరుని ప్రబంధమైన శ్రీరామాయణం మధురమైన ప్రసిద్ధిని పొందడం కాదనటానికి లేదని అనడానికి సాధ్యం కాని విషయాలు. లోకంలో కొన్ని చెవిలో నుండి పుట్టిన వస్తువు ఇంతటి గొప్పతనం కలిగి ఉండటం అప్రసిద్ధం. కానీ నీ కర్ణ ప్రభావం లోక విలక్షణం. నీ చెవి గొప్పతనమే ఇంత విలక్షణమైనప్పుడు ఇక నీ వాక్కు యొక్క గొప్పతనం గురించి ఏమని చెప్పగలం. నీ ముఖాన్ని చూస్తే అది అరవిందంగా భాషిస్తుంది. అరవిందం నుండి మకరందం జాలువారటం సహజమే కనుక మకరందం వంటి దివ్య ప్రబంధాలు నీ వాకున్న ఆవిర్భవించాయని అనటంలో ఆశ్చర్యం లేదు. సుమా, శ్రీరామాయణానికి కలిగిన భోగ్యతను గురించి కొంచెం ఆశ్చర్యపడాల్సిందే తప్ప నీ ప్రబంధాలకు ఏర్పడే భోగ్యతను గురించి కొంచెం కూడా ఆశ్చర్యపడవలసిన పర్లేదనేది సారార్థం. దీనివల్ల వాల్మీకి కోకిల యొక్క సూక్తుల కంటే కీలి మోజీ అయిన గోదాదేవి శ్రీసూక్తులేమిక్కిన మధురాలనే విషయం సుస్పష్టం. కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కాన్నోద్భం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. ఆండాల్ దివ్య త్రివదిగళే శరణం.